అటు మంచిర్యాల జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. మే నెలలో కురిసిన వర్షాలు జూన్ జూలై నెలలో సాధారణం కంటే జిల్లాలో తక్కువ వర్షాలు కురిశాయి. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 291.4 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు కేవలం 163 మిల్లీమీటర్లు వర్షపాతం మాత్రమే నమోదైంది. వర్షాలు లేక చెరువులు కుంటలు వెలవెలబోతున్నాయి. మంచిర్యాల జిల్లాలో 1,60,000 ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. కానీ రైతాంగం మాత్రం వాన జాడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోవైపు జిల్లాలో ఇప్పటికే జోరుగా వరి నాట్లు సాగాల్సి ఉండగా చాలా చోట్ల వేసిన విత్తనాలే మొలకెత్తలేదు. మొలకలు వచ్చిన వాన లేక అవి కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. చాలా చోట్ల పంటలను కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లు తెచ్చిపోస్తున్నారు. కానీ అవి తడారడం లేదు. పోసినవి పోసినట్టే ఇంకిపోతుండటం, భూమిలో తేమ లేకపోవడంతో ఈసారి అన్నదాతలకు ఆక్రందనలు తప్పేలా లేవు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ రైతులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ కుమార్. వానాకాలం ప్రారంభం నెలన్నర దాటినా కూడా జిల్లాలో ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులను కలవరపెడుతోంది. ఏదైతే మబ్బులు కమ్ముకొని ఊరి చూసూరమంటున్నాయి. ఆడపదడప పడిన చినుకులతో నేల కూడా తడవడం లేదు. వరద నీరు చేరకాటు చెరువులతో పాటు కుంటలు వాగులు వెలవెలబోతున్నాయి. సాగునీరు రాక అదను దాటుతున్నట్టు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే కొంత మే నెలలో వర్షాలు పడ్డప్పటికీ తర్వాత జూన్ తో పాటు జూలై నెలలో కూడా వర్షాలు పూర్తి స్థాయిలో కూడా సాధారణ కంటే తక్కువ వర్షాలు కురవడంతో కూడా ఆ రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పవచ్చు కుమార్. అదే మొత్తంగా మంచిర్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 291.4% కాగా ఇప్పటి వరకు కేవలం 163% మాత్రమే వర్షపాతం జిల్లాలో నమోదైంది. అది సాధారణం కంటే దాదాపు 44% తక్కువగా ఉండడంతో రైతులను కలవరపెడుతుందని చెప్పవచ్చు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం లోటు కనిపిస్తా ఉన్నది. మరోవైపు దాదాపు పంట వరి సాగుపై కూడా రైతుల్లో మొత్తంగా సందిగ్ధత నెలకొన్నదని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ జిల్లా వ్యాప్తంగా కూడా వరి నాట్లు జోరుగా సాగాల్సి ఉండగా చాలా చోట్ల వేసిన విత్తనాలు కూడా మొలకెత్తలేదు. మొలకలు వచ్చి కూడా ఎండిపోయే పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. జిల్లాలో దాదాపు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా 1.60 లక్షల ఎకరాల్లో కూడా వరి సాగు ఈసారి ఏదైతే లక్ష్యం కాగా దాదాపు ఎక్కడ కూడా అంటే వ్యవసాయ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వరి నాట్లు రైతులు వేసిన దాఖలాలు కనిపించడం లేదు. మొత్తంగా దాదాపు 40% మాత్రమే వరి నాట్లు పూర్తయినట్టుగా అధికారులు అంచనా వేశారని చెప్పవచ్చు. దాదాపు మొత్తంగా కూడా బీళ్లుగానే కనిపించే పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. మరోవైపు కూడా ఓవైపు వర్షాలు లేక కూడా అటు చెరువులు వాగుల్లో కూడా వర్షాలు పూర్తి స్థాయిలో కూడా లేకపోవడం కూడా అటు భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అడుగంటిపోయే పరిస్థితి నెలకొన్నది. భారీ వర్షాలు కురిసే తప్ప రైతులకు ఇబ్బందులు తప్పేలా పరిస్థితి లేకపోవడం కూడా రైతుల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తా ఉన్నది. అయితే మొత్తంగా ఈ సీజన్ సంబంధించి జిల్లాలో ఒక భారీ వర్షం కూడా కురవకపోవడం, మరోవైపు ఇటు జలాశయాలు కూడా పూర్తిగా కూడా వెలువెలబోయే పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. మొత్తంగా దాదాపు జిల్లాలో ఈసారి 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందో కేవలం 40% మాత్రమే వరి నాట్లు వేయడం కూడా మొత్తంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నిదర్శనంగా చెప్పుకోవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. మే నెలలో కురిసిన వర్షాలు జూన్ జూలై నెలలో సాధారణ కంటే జిల్లాలో తక్కువ వర్షాలు కురిశాయి. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణం వర్షపాతం 291.4 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు కేవలం 163 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.